సమాచార్ టీవీ న్యూస్ కి స్వాగతం. అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గం రావికమతం మండలం రావికమతంలో శుక్రవారం నాడు బహిరంగ సభ నిర్వహించారు. తులసి కళ్యాణ మండపం ప్రారంభోత్సవం జరిగింది. ఈ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్, చోడవరం నియోజకవర్గ ఎమ్మెల్యే కేఎస్ఎన్ఎస్ రాజు, విశాఖ డైరీ చైర్మన్ తులసిరావు, కుమారుడు ఆడారి ఆనందరావు తదితరులు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ కార్యక్రమానికి టీడీపీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో హాజరయ్యారు. కార్యక్రమం జరుగుతున్న ఏరియాలో భారీ ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ సందర్భంగా సీఎం రమేష్ మాట్లాడుతూ, మెడికల్ కాలేజీలో పీపీపీ పద్ధతిలో నిర్మాణం జరిగితే ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్యం అందుతుందని ఆయన తెలిపారు. కూటమి ప్రభుత్వం అంటే కలిసిమెలిసి అన్ని కార్యక్రమాలలో పాలు పంచుకుంటారని అనుకున్నాం. కానీ ఈ ప్రారంభోత్సవానికి టీడీపీ నాయకులే తప్ప జనసేన నాయకులు ఎక్కడ కనిపించలేదంటూ కొందరు వైసీపీ నేతలు అంటున్నారు. జనసేన పార్టీ అధ్యక్షులు పివిఎస్ఎన్ రాజుని కూడా ఈ కార్యక్రమానికి పిలవలేదని జన సైనికులు మనసు గాయపరిచారు అంటూ జనసేన పార్టీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అనకాపల్లికి తెచ్చాడురా, మోదీ తన మనసారా అనకాపల్లికి తెచ్చాడురా.